పోరాటాల మధ్యలో వెళుతున్నా సమాధానం జీసస్ అను. ఏదో సమాధానం యేసు ప్రభు ఇస్తారా? సొల్యూషన్ యేసు ప్రభు దగ్గర ఉందా? అంటే వాక్యం చూసిన వెంటనే హృదయాన్ని తాకేసింది ఆ మాట. సరే, వాళ్ళని వీళ్ళని పెద్ద మనుషుల్ని తలమాసిన వాళ్ళని పంపించడం కాదు, మనమే వెళ్ళి మాట్లాడదామని ఆ బ్రదర్ ఒక్కరే ఆ సహోదరి వాళ్ళ ఇంటికి పెద్దవాళ్ళ దగ్గరికి వెళితే ఈయన గారు ఏమి మాట్లాడకుండానే అదే డైలాగ్ చెప్పన, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ, ఈ దరిద్రాలు అయితే నోటి నిండా ఉంటాయి. ఏదన్నా వాక్యం చదివి ఆ చివరిది ముగిద్దారేమో అని ఆశపడతా. అబ్బే అబ్బే వాక్యాలు గుర్తుండిస్తావు. ప్రభావం ఏమిటది? ప్రభావం. ఎప్పుడైతే అల్లుడు చాలా సంవత్సరాల తర్వాత అడుగు పెట్టాడో ఏం మాట్లాడలేదు. ఆవిడ అప్పచెప్పి సంతోషంగా పంపించు. గమ్మత్తు చెప్పన, ఆ కుటుంబం ఇప్పటికీ 6 ఫ్రిడ్జ్లు మార్చి, మానిటర్ రావట్లేదు సార్, అసలు 6 ఫ్రిడ్జ్లు మార్చారు. మార్చిన ప్రతిసారి స్టిక్కర్ బీకడం, కొత్త దానికి అతికించడం, స్టిక్కర్ బీకడం, కొత్త దానికి అతికించడం. ఎన్ని ఫ్రిడ్జ్లు మార్చినా ఆ ఒక్క మాటే మా కుటుంబంలో గొప్ప కార్యాన్ని జరిగించింది. సకల నా వల్ల కావట్లేదు మాట్లాడడం. అసలు ఇట్లా రోజు అరిసి అరిసే నా స్వరపేటికి 4 ఏళ్ల క్రితం చీలిపోయింది. నా పాటలు పాడే వోకల్ కార్డ్ చీలిపోయింది. వోకల్ కార్డ్. నేను అమెరికా కెనడా నుంచి వచ్చాను. వచ్చిన రోజు నుంచి పగలు రాత్రి పగలు రాత్రి పగలు రాత్రి. మొన్న 3 రోజుల క్రితం 1వ తేదీన ఉదయం 9:30 నుంచి 6:30 వరకు ప్రార్థన జరిపించాను. మరలా రాత్రి 3 గంటలు వాక్యం చెప్పాను. పగలు రాత్రి ఎక్కడో డిస్టర్బెన్స్ గుయ్యి అంటా ఉంది. విపరీతమైన సంగీతం అన్నా వినొచ్చు, కానీ ఈ నాయిస్ అస్సలు వినలేం. హల్లెలూయా. పోనీ అట్లా వదిలేసినా బాగానే ఉన్నట్టుందిగా. మీరు హల్లెలూయా చెప్తా ఉండండి. కాస్త ఉత్సాహంగా చెప్పండి, గంభీరంగా చెప్పండి, పూర్ణ మనస్సు